నువ్వు అక్కడ పోయి ఏం చేసినావు? ఎలా నీ 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 కథ అర్థమైపోయింది ప్రజలకు. రాజ్భవన్ ముంగటి మీ ర్యాలీ దేనికోసం చేసిండే? అదానికి వ్యతిరేకంగా చేసిండు. నువ్వు ఆడ అదాని గురించి మాట్లాడినావా? నువ్వు మాట్లాడిన స్పీచ్ లో కేసీఆర్ గురించో కేటీఆర్ గారి గురించో మా పార్టీ గురించి మాట్లాడినావు తప్ప నువ్వు అదాని గురించి మాట్లాడే ధైర్యమే నీకు లేదు. ఎందుకంటే నువ్వు అంతర్గతంగా ఒప్పందం ఉన్నది. ఆ 100 కోట్ల చెక్కు నీ పార్టీ నిన్ను తిడితే వాపస్ ఇచ్చినావు. మరి చెక్ ఇచ్చినావు కానీ లోపలికి వెళ్ళి తీసుకునే ఎట్లా? 12,000 కోట్ల అగ్రిమెంట్ల సంగతి ఏంది? మరి సిమెంట్ ఫ్యాక్టరీ సంగతి ఏంది? ఇవన్నీ మాట్లాడదాం అసెంబ్లీలో. దీని మీద వెంటనే చర్చ పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నువ్వు అక్కడ పోయి ఏం చేసినావు? ఎలా నీ 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 కథ అర్థమైపోయింది ప్రజలకు. రాజ్భవన్ ముంగటి మీ ర్యాలీ దేనికోసం చేసిండే? అదానికి వ్యతిరేకంగా చేసిండు. నువ్వు ఆడ అదాని గురించి మాట్లాడినావా? నువ్వు మాట్లాడిన స్పీచ్ లో కేసీఆర్ గురించో కేటీఆర్ గారి గురించో మా పార్టీ గురించి మాట్లాడినావు తప్ప నువ్వు అదాని గురించి మాట్లాడే ధైర్యమే నీకు లేదు. ఎందుకంటే నువ్వు అంతర్గతంగా ఒప్పందం ఉన్నది.